నీవు హితబోధ అనుకూలమైన సంగతులను బోధించుము. శాంతి గల వారిని, విశ్వాస ప్రేమ లోపం లేని వారిని ఉండవల్ల నీవు. అలాగనే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానాసక్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవల్ల నీవు. దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలని నీవు బోధించుము. పరపక్షమందుండువాడు మనను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నువ్వే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకున్నాము. నీ ఉపదేశము మోసం లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. హెచ్చరించుము. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆసక్తుల ప్రజల కోసం ప్రయత్నపరుచుకొని సొత్తుగా చేసుకుంటే తాను మనకు రప్పించుకునేను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారంతో దుర్బోధన ఖండించుచు ఉండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. Also we are going to read all together the theme verse, that is Matthew 9th chapter 37 and 38 all together, please. మళ్ళా మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాలు మన యొక్క శీర్షిక వచనాలు మనం చదువుకుంటాం. All of us together Matthew 9 the last two verses. మత్తయి సువార్త 9వ అధ్యాయము చివరి 2 వచనాలు కలిసి చదువుకుంటాం. Then said he unto his disciples, the harvest truly is plenteous, but the laborers are few. Pray therefore the Lord of the harvest that he will send forth the laborers into the harvest. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee for helping us in the gospel meeting. ప్రభువా, ఈ స్వార్థకుడిలో మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. And the remaining few minutes which are before us enable us to utilize for our eternal benefit. ప్రభువా, మా ఎదుటినటువంటి కొన్ని నిమిషాలు నిత్యమైనటువంటి మా ప్రయోజనం కొరకై మీరు వాడుకున్నామని ప్రార్థిస్తున్నాం. Though both of us are standing before the precious people, we do acknowledge that we are in no way better than the dear ones who are sitting before us. ప్రభువా, మేము కూడా నీకు ప్రశస్తమైనటువంటి ప్రజల ఎదుట నిలబడి ఉన్నప్పటికీ వారికంటే ఎంత మాత్రము కూడా మరి నాయన మేము శ్రేష్ఠులము మంచి వాళ్ళం కాదని మేము ఒప్పుకుంటున్నాం. This evening our humble cry is, the Holy Spirit may minister the words of life unto every one of us according to our needs. ప్రభువా, ఈ సాయంకాలము ప్రభువా పరిశుద్ధాత్ముడు ప్రభువా మా యొక్క ప్రతి వారి అక్కర కొలది ప్రభువా జీవవాక్యాన్ని ప్రభువా మాకు అందించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. Bringing all of us under the sprinkling of thy precious blood once again, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా అందరినీ కూడా మీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణను తెచ్చుకుంటూ మరొకసారి మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. We all know the great Apostle Paul is writing this letter to the young man Titus. అందరికీ కూడా తెలుసు గొప్ప దైవజనుడు అపోస్తలుడైనటువంటి తీతు అపోస్తలుడైన పౌలు యవనస్తుడైనటువంటి తీతుకు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. We all know Apostle Paul, he was a man guided by the Spirit of God. మనందరికీ కూడా తెలుసు అపోస్తలుడైనటువంటి పౌలు తన దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి దైవజనుడు. Because of his tireless efforts, wonderful people like Timothy, Titus, they were groomed and they worked for God a lot. చూడండి, ఆయన అలసటలైనటువంటి ఆయన యొక్క ప్రయాసం ద్వారా ఆయన యొక్క పరిచర్య ద్వారా యవనస్తులైనటువంటి తిమోతి, తీతు లాంటి వారు ఆత్మీయంగా వారు వృద్ధి చెందినటువంటి వారి పరిచర్యలో వారు ముందుకు వచ్చి నిలబడేటువంటి స్తోమతలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. Today we need such elderly people. కాబట్టి దినాల్లో మనకు కూడా అలాంటి పెద్దవాళ్ళైనటువంటి వారు అవసరం. If you see the letter written to Timothy, మనం తిమోతికి రాసినటువంటి ఆ పత్రిక చూసినట్లయితే Timothy is having so many disadvantages. తిమోతికి అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి సంగతులు తనకున్నాయి. Oh, he is not healthy. ఆయన చూసినట్లయితే అనారోగ్యంగా ఉన్నటువంటి వాడు. He is an young man. ఆయన యవనస్తుడు. He is a timid man. తర్వాత పిరికివాడు. And he is given in charge of a church at Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘ బాధ్యత ఆయనకు అప్పగించబడింది. And there earlier great men of God worked there. ఆ స్థలంలో చూసినట్లయితే ఆయనకంటే ముందుగా చాలా పెద్ద దైవజనులు పనిచేస్తున్నారు. Wrong doctrines were there. అక్కడ తప్పుడు బోధలు ఉన్నాయి. So he was in the midst of so many troubles, that young man Timothy. కాబట్టి ఆ యవనస్తుడైనటువంటి తిమోతి చూసినట్లయితే అనేకమైన
విధమైనటువంటి కష్టముల నడుమ తానున్నట్లుగా But in గమనిస్తాం. a beautiful way, in a wonderful way, guided by the Spirit of God, Apostle Paul encouraged that young man Timothy, and later he became a mighty man of God. అయితే ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో అపోస్తలుడైనటువంటి పౌలు చక్కగా ఈ యొక్క యవనస్తుడైనటువంటి తిమోతిని ప్రోత్సాహపరిచి బలపరిచిన కారణం చేత అటు తర్వాత తిమోతి గొప్ప దైవజనుడుగా మారాడు. Just we will see one word about Timothy and then we will come to Titus. తిమోతిని గురించి ఒక మాట మనం చూసుకుని దాని తర్వాత How beautifully Paul encourages Timothy. చూడండి ఎంత చక్కగా మరి అపోస్తలుడైన పౌలు తిమోతిని ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు. He was a timid man. తిమోతి చూసినట్లయితే పిరికివాడు. Experienced believers are there sitting before him. ఆయన ఎదుట చూసినట్లయితే అనుభవం కలిగినటువంటి విశ్వాసులు కూర్చొని ఉన్నారు. The church at Ephesus was not an ordinary church. ఎఫెసు లో ఉన్నటువంటి సంఘము ఎంత సామాన్యమైనటువంటి సంఘం కాదు. That we can understand from the very letter Apostle Paul has written to Ephesus. చూడండి వారి యొక్క ఆత్మీయమైనటువంటి స్తోమత మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రికగా చూసినట్లయితే వాళ్ళ అంతస్తు మనకు అర్థమవుతుంది. It is spiritually rich letter. అదేంతో ఆత్మీయంగా ఐశ్వర్యవంతమైనటువంటి పత్రిక. When he was writing to Philippians, అయితే పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తా ఉన్నప్పుడు he writes all his positive qualifications. ఆయన ఆయనకున్నటువంటి మరి అనుకూలమైనటువంటి అర్హతలు వాటన్నిటిని గురించి ఆయన రాస్తా When he is writing to Philippians, అయితే ఫిలిప్పీలకు ఆయన రాస్తా I ఉంటున్నాడు. am an Israelite. నేను ఇశ్రాయేలు, I am a Pharisee. నేను పరిసయ్యుడు, I am circumcised on the 8th day. 8వ దినాన సున్నతి చేయబడ్డాను, And I know the law. నాకు ధర్మశాస్త్రం, I am blameless in the law. నేను ధర్మశాస్త్ర విషయం He అనింద్యుడను. is writing as if nobody can compare himself. చూడండి ఆయన ఎలా రాస్తున్నాడు ఫిలిప్పీలకు అంటే ఎవరు కూడా నాతో కూడా పోల్చుకోలేరు అన్నట్లుగా రాస్తున్నాడు. But when he is writing to Timothy, his testimony is totally contrary. అయితే దాని తిమోతికి రాస్తా ఉంటున్నప్పుడు ఆయన సాక్ష్యం సంపూర్ణంగా విరుద్ధంగా ఆయన He wanted రాస్తున్నాడు. to encourage a truthful man Timothy. ఆయన యథార్థపరుడైనటువంటి తిమోతిని పౌలు ప్రోత్సాహపరచాలనుకున్నాడు. What he is writing to Timothy? తిమోతికి ఏం రాస్తున్నాడు? Same testimony he can write to Timothy. చూడండి అదే సాక్ష్యము తిమోతికి కూడా ఆయన రాయొచ్చు. But he knows fully about Timothy. అయితే తిమోతిని గురించి పౌలుకు పూర్తిగా తెలుసు. A man who guided by the Spirit of God, Paul, పౌలు ఆత్మ చేత నడిపింపబడినటువంటి వాడు కాబట్టి he is writing to Timothy. ఆయన తిమోతికి రాస్తున్నాడు. Timothy, I know that you are a timid man. తిమోతి నువ్వు పిరిగివాడు అని నాకు తెలుసు. You are having this disadvantage, this negative point. నీకు ఇక ప్రతికూలమైనటువంటి సంగతులు నీ జీవితంలో ఉన్నాయి నాకు He తెలుసు. is not writing that I sat at the feet of Gamaliel. చూడండి ఆయనకు రాస్తున్నప్పుడు నేను గమాలియేలు పాదం మీద కూర్చున్నావా He అని is not రాయట్లేదు. writing that I am an Israelite by birth. నేను పుట్టుకతోనే ఇశ్రాయేలుడు అని రాయట్లేదు. He is not writing that I am concerning law I am blameless. నేను ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడు అని రాయట్లేదు. But to encourage this young man, అయితే ఈ యొక్క యవనస్తుని ప్రోత్సాహపరచడం కొరకై ఆయన ఏం రాస్తున్నాడు? I am a blasphemer. నేను దూషకుడను, And I am injurious. నేను హింసకుడను. And not only that, అది మాత్రం కాదు. though Paul is an expert in the law of the Lord, చూడండి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో పౌలు ప్రవీణుడైనా కదా while he is writing to Timothy, ఆయన తిమోతికి రాస్తా oh ఉన్నప్పుడు Timothy, you are a blessed man, your grandmother knows the scriptures, your mother knows the scriptures, you know the scriptures from your childhood. తిమోతితో అంటాడు, తిమోతి నువ్వు ఎంతో ధన్యుడైనటువంటి వ్యక్తి, నీ అవైనటువంటి అవ్వలోను నీ తల్లిలోను ఆ యొక్క ధర్మశాస్త్రము వాక్యం ఎరిగినటువంటి వారు నీలో సైతము ఆ లేఖనాలు వాక్యం ఉంది అంటాడు. To a discouraged Timothy, a great man of God, he is writing that when God could use a person like me, an injurious fellow, you are a person who knows the scriptures from your childhood, can't God use you? కాబట్టి నిరుత్సాహమైనటువంటి తిమోతికి పౌలు రాస్తా ఉంటే ఏమంటున్నాడంటే, మరి ఇంత హింసకుడను హానికరుడైనటువంటి నన్నే ప్రభు వాడుకుంటున్నప్పుడు ఇలాంటి లేఖనాలు ఎరిగినటువంటి వారి కుటుంబంలో జన్మించినటువంటి నిన్ను ప్రభు వాడుకోడా అని తిమోతికి రాస్తూ ప్రోత్సాహపరుస్తున్నాడు. Today we cannot see this nature. అవిడి దినాల్లో ఇలాంటి స్వభావం మనం చూడట్లేదు. If you go to any elderly person, మీరు ఏదైనా పెద్ద వ్యక్తికి వెళ్తే, Anna, we want to do this work, అన్న ఈ పని చేయాలని కోరుతున్నామంటే ఏమి చేస్తావయ్యా నువ్వు అంటారు, ఏం చేస్తావయ్యా? In our days, మా దినాల్లో automatically the discouragement will come. కాబట్టి అలా చెప్పగానే అనుకోకుండా నిరుత్సాహం వచ్చేస్తుంది. Undoubtedly Paul is a great man of God, Timothy is a junior. చూడండి నిస్సందేహంగా పౌలు చూసినట్లయితే ఎంతో గొప్ప దైవజనుడు, తిమోతి చూసినట్లయితే చాలా చిన్నవాడు. While writing to Timothy, he is not writing his positive qualifications, he is writing his negative qualifications. He is not lying, both are there in his life. చూడండి ఆయన తిమోతికి రాస్తా ఉంటున్నప్పుడు, వేరే వాళ్ళకి రాసినప్పుడు ఆయన అనుకూలమైనటువంటి ఆ యొక్క విషయాలు ఏంటో అవి సాక్ష్యంలో రాస్తున్నాడు, కానీ తిమోతికి రాస్తా ఉంటున్నప్పుడు ప్రతికూలమైనటువంటి సంగతులు రాస్తున్నాడు. కారణం this encouragement, whoever is elders I am telling, this encouragement our young people need. కాబట్టి ఈ దినాల్లో ఎవరైనా కానీ పెద్దవాళ్ళు చెప్తా ఉంటున్నాము, ఈ ప్రోత్సాహము పౌలు ఇచ్చిన ప్రోత్సాహం మన యవనస్తులకు అవసరం. Coming to the Titus, ఇప్పుడు తీతును చూసినట్లు and chapter 2 just now we have read, మనం ఇందాక చదువుకున్నాము 2వ అధ్యాయము, and so many things are written there. ఇక్కడ అనేకమైన సంగతులు రాయబడ్డాయి. What to speak, I was praying. నేను ఏం చెప్పాలి అంటే ప్రార్థించాను. As I was going through this chapter, one word is repeated time and again. నేను ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక మాట మరలా రావడం చూశాను. Last night I was reading this chapter, నేను రాత్రి ఈ అధ్యాయం చదువుతున్నాను, and one word that is in verse 2, 4, 6,
and 12. ఒక మాట 2వ వచనంలో 4వ వచనంలో 6వ వచనంలో 12వ వచనంలో కూడా ఉన్నాయి. Time and again that word is repeated, that is sober. చూడండి, మరలా ఆ మాట వస్తుంది ఏంటంటే స్వస్థ బుద్ధి. For a long time I was also not able to understand, not that today I understood, but I was not able to understand much about this word. చూడండి, చాలా కాలం నుండి మరి ఈ మాట ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందని చెప్పట్లేదు కానీ చాలా కాలం నుంచి ఏంటి ఈ మాట అని అర్థం కాకుండా ఉండినాను. Be sober. ఆయన అంటున్నాడు మితానుభవం కలిగి లేకపోతే స్వస్థ బుద్ధి గలవారే అండి. స్వస్థ బుద్ధి, స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి. See, what is this sober mindedness? చూడండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అంటే ఏంటి? See, when he is writing to the aged man also, in verse 2 he is telling, be sober. చూడండి, ఆయన చాలా పెద్ద వాళ్ళకి వృద్ధులకు కూడా రాస్తా ఉన్నాడు. 2వ వచనంలో అంటున్నాడు స్వస్థ బుద్ధి గలవారే. And in verse 4, young women also to be sober. 4వ వచనంలో యవనస్తులకు రాస్తూ స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. 6th verse, young men to be sober. 6వ వచనంలో యవనస్తులు స్వస్థ బుద్ధి గలవారే. And 12th verse also he is repeating. 12వ వచనంలో కూడా మరలా చెప్తున్నాడు. Time and again, Paul is writing to Titus, and as a matter of fact to you and to me, be sober. కాబట్టి మరలా పౌలు తీతుకు రాస్తా ఉంటున్నాడు. వేరే మాటల్లో నీతో నాకు కూడా రాస్తా ఉన్నాడు ఏంటంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండుడి. What is the meaning of to be sober? స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? How can I say that a person is sober? చూడు, వ్యక్తి స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాడని ఎలా చెప్పగలను? What are the characteristics, what are the qualities of a soberly man or woman? స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి గాని స్త్రీ గాని వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? There may be so many qualities. అనేకమైనటువంటి గుణాలు, లక్షణాలు. I do not know all of them. అవన్నీ కూడా నాకు తెలియదు. Last night, because of this responsibility, as I was reading through Mark's Gospel, అయితే నిన్న రాత్రి ఈ యొక్క బాధ్యతను బట్టి మార్కు సువార్త నేను చదువుతా ఉంటున్నప్పుడు, because yesterday evening our respected brother Timothy was mentioning Mark's Gospel 5th chapter. మరి నిన్న సాయంకాలము మరి దైవజనుడు తిమోతి గారు మార్కు సువార్త 5వ అధ్యాయంలో తీసి చెప్తా ఉన్నాడు. And he was speaking about the person who was possessed by the legion, and then afterwards by Lord Jesus Christ he was delivered from the devils. ఆయన మాట్లాడుతూ దయ్యముల చేత అంటే సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారితో మరి తన తర్వాత విడుదల పొందుతాడు, ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. And after he was delivered from the legion, ఆ యొక్క సేన అనేటువంటి దయ్యం నుంచి ఆయన విడుదల పొందిన తర్వాత, and this word is used on his behalf, ఆయన గురించి ఈ మాట రాయబడింది. that is, అదేంటంటే he was in his right mind, in other words sober. చూడండి, ఆయన గురించి ఏం రాయబడిందంటే స్వస్థ చిత్తుడై. 15వ వచనంలో Mark's Gospel 5:15. మార్కు సువార్త 5:15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చునియుట చూచి భయపడి, he became sober, he was in his right mind. కాబట్టి ఆయన స్వస్థ చిత్తుడై ఆయన ఉండినాడు. Till that time he was not in his right mind. అంతవరకు కూడా స్వస్థ చిత్తుడు అంటే ఆయన యొక్క బుద్ధి లేనటువంటి వాడుగా ఉన్నాడు. As long as a person is possessed by the devil, Satan, he cannot be in his right mind. కాబట్టి ఎంతకాలం అయితే సాతానుడి చేత దయ్యం చేత ఒక వ్యక్తి పట్టుబడి ఉంటాడో స్వస్థ బుద్ధి కలిగి తాను ఉండడు. So after the Lord Jesus Christ delivered him from the clutches of the devil, మరి యేసుక్రీస్తు వారు ఆ సాతాను యొక్క బంధకాల నుంచి ఆ వ్యక్తిని విడిపించిన తర్వాత, a very specific word which is used in Titus is used for the life of this man. చూడండి, ఆ యొక్క తీతు గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క ఖచ్చితమైనటువంటి అదే పదము ఆయన గురించి కూడా రాయబడింది. He was in his right mind, he was sober. ఆయన కూడా స్వస్థ చిత్తుడై లేక స్వస్థ బుద్ధి గల వాడై ఉన్నాడు. The letter what is written to Titus, it is a letter to you and to me also. తీతుకు రాసినటువంటి ఆ పత్రిక నీకు నాకు కూడా రాయబడినటువంటి పత్రిక. Even Paul, even Lord Jesus Christ is asking us to be sober. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా మన స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని ఆయన అంటాడు. So what are the qualities of a soberly person? కాబట్టి స్వస్థ బుద్ధి కలిగినటువంటి మనిషిలో ఉండాల్సిన గుణ లక్షణాలు ఏంటి? Many more qualities may be there. చాలా సంగతులు ఉండొచ్చు. But in relation to our theme, అయితే మన అంశానికి సంబంధించి two things we can see from the life of this man who is in Mark 5th chapter. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి జీవితంలో రెండు సంగతులు మనకు కనీసం కనబడతాయి. If you are a soberly person, నువ్వు స్వస్థ బుద్ధి కలిగినటువంటి you are వాడు, delivered from devil by Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి ద్వారా సాతాను యొక్క శక్తి నుంచి నువ్వు విడుదల పొంది ఉంటే, I want to show you two attitudes. One is the attitude towards God, the other is the attitude towards your fellow persons. సార్, రెండు వైఖరులు మీకు చూపించాలని కోరుతా ఉన్నాను. మొదటి ఏంటంటే దేవుని పట్ల నీకున్నటువంటి వైఖరి, రెండవదిగా సహపాఠి విశ్వాసులతో ఉన్నటువంటి One is your వైఖరి. vertical relationship, the other is the horizontal relationship. ఒకటేమో నిటారుగా దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము, మరొకటి చూసినట్లయితే సహపాఠి విశ్వాసులతో ఉన్నటువంటి సంబంధం. How this man behaved after he became a soberly person. కాబట్టి స్వస్థ చిత్తుడైన తర్వాత ఈ వ్యక్తి ఎలాగా ప్రవర్తించాడు అనేటువంటి చూస్తాం. In relation to our theme, మన అంశానికి సంబంధించి 5th chapter Mark మార్కు సువార్త 5వ అధ్యాయం and verse 18, 18వ వచనం. what this man is telling. ఆయన ఏమంటున్నాడు చూడు. And when he was come into the ship, that is the Lord Jesus Christ,
he that had been possessed with the devil prayed him that he might be with him. మార్క్స్ సువార్త 5:18. ఆయన అంటే యేసుక్రీస్తు దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని. A person who is sober, his desire towards God is always he want to be with God. చూడండి, స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన దేవుని పట్ల తనకున్నటువంటి ఆశ ఏంటంటే ఎల్లప్పుడు కూడా ప్రభుతో ఉండాలనేటువంటి వాంఛ కలిగి ఉంటాడు. He will have a burning passion or love towards the Savior. చూడండి, రక్షణ పట్ల ఎంతో ప్రగాఢమైనటువంటి ప్రేమ వాంఛ తాను కలిగి ఉంటాడు. Always remember one thing. చూడండి, ఎల్లప్పుడు ఒక విషయం జ్ఞాపకం If ఉంచుకోండి. you can't love the Creator, you can't love the creation. చూడండి, నువ్వు సృష్టికర్తను ప్రేమించలేకపోతే సృష్టిని లేక సృష్టిములను కూడా ప్రేమించలేవు. If you can't love the Savior, you can't love the lost people. చూడండి, నువ్వు రక్షకుని ప్రేమించలేకపోతే నశించిపోయేటువంటి వారిని కూడా ప్రేమించలేవు. Somebody asked, ఎవరు అడిగారు, what is the greatest sin in this world? ఈ లోకములో అన్నిటికంటే గొప్ప పాపం ఏంటి అని. What is the greatest sin? అన్నిటికంటే గొప్ప పాపం ఏంటి? Is it killing a person? అంటే ఒక వ్యక్తిని హత్య చేయడమా, Or is it stealing? Acha. Answer is coming from the back side behind the curtain. వెనకాల జవాల్సిన. Somebody is speaking. Okay. What is the greatest sin? కాబట్టి అన్నిటికంటే గొప్ప పాపం ఏంటి? Big philosophers could not answer. చాలా గొప్ప గొప్ప తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పలేకపోయారు. A Sunday school student answered. ఆ సండే స్కూల్ పిల్లోడు చెప్పాడు. What is it? అదేంటి? గొప్ప పాపం ఏంటండి? గొప్ప ఆజ్ఞ అతిక్రమించడం గొప్ప పాపం. గొప్ప పాపం ఏంటంటే గొప్ప ఆజ్ఞను అతిక్రమించడమే గొప్ప పాపం అన్నాడు. Sin is trespassing the greatest commandment. చూడండి, గొప్ప పాపం ఏంటంటే గొప్ప ఆజ్ఞను అతిక్రమించడం. Trespassing small commandment is small sin. చిన్న ఆజ్ఞను అతిక్రమించడం చిన్న పాపం. Sin is sin, there is no doubt. పాపం పాపమే, దాంట్లో సందేహం లేదు. But the punishment will be different. అయితే దాంట్లో శిక్ష వేరుగా ఉంటుంది. Pickpocketer, he will be 2 or 3 beatings, he will be left out. చూడు, ఒక జేబు దొంగని 2-3 దెబ్బలు కొట్టిన తర్వాత విడిచిపెడతారు. He is an experienced donga, maybe 1 month imprisonment. చాలా అనుభవం కలిగిన దొంగ అయితే 1 నెల చెరసాల్లో వేస్తారు. And if he is a dacoit, అయితే బందిపోటు అయితే and then punishment will be more. వాని శిక్ష ఎక్కువగా ఉంటుంది. All are sins only, but the thing is the degree of punishment is different. చూడండి, వారందరూ చేసినటువంటి అన్ని కూడా పాపములు గాని ఆ యొక్క శిక్ష యొక్క మేర అనేటువంటిది మారుతాం. All are thieves only. అందరూ దొంగలే, but the punishment is different. అయితే శిక్ష వేరువేరుగా In a similar way, అదే రీతిగా see, any sin, we are sinners. చూడండి, ఏ పాపం చేసినా మనం పాపలమే. But the great sin is trespassing the greatest command. అయితే గొప్ప పాపం ఏంటంటే అతి గొప్ప ఆజ్ఞను అతిక్రమించడం. So what is the greatest commandment? కాబట్టి అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి? There is a question. ఒక ప్రశ్న. Same question came 2000 years ago. అదే ప్రశ్న 2000 సంవత్సరాల క్రితం కూడా వచ్చింది. One young man came to Lord Jesus Christ. What is the greatest commandment? He asked. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి అడిగాడు, ఆజ్ఞలన్నిటిలో కూడా అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి అని అన్నాడు. Don't think that we are intelligent. 2000 years back also, without computers, intelligent people were there. Brother Jairaj was telling. చూడండి, మనమే చాలా తెలివిగల వాళ్ళం అనుకోదు. 2000 సంవత్సరాల క్రితమే కంప్యూటర్ లేనప్పుడే చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారని జయరాజ్ అన్న చెప్తా వచ్చాడు. And so what is the greatest commandment? కాబట్టి అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి? Matthew's Gospel, మత్తయి సువార్త chapter 22. 22వ అధ్యాయం. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 22, 36, 37 and 38. మత్తయి సువార్త 22, 36, 37, 38. చదువుతాను, గమనించండి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననుది. That is the greatest commandment. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్ప That is ఆజ్ఞ. the greatest commandment. కాబట్టి అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి? Loving your Savior wholly. That is the greatest commandment. నీ రక్షకుణ్ణి పూర్తిగా పూర్ణ మనసుతో ప్రేమించటమే అది గొప్ప ఆజ్ఞ. Today many people are working for God without the love towards the Savior. చూడండి, ఈ దినాల్లో చాలా మంది ప్రభువు యొక్క పనిచేస్తున్నారు కానీ రక్షకుని పట్ల ప్రేమ లేకుండా Many పనిచేస్తున్నారు. times what we will do, అనేక సార్లు మనం ఏం చేస్తుంటాం? especially those of us who are standing on the pulpit, ప్రత్యేకంగా పుల్పిట్ మీద నిలబడేటువంటి మేము many times we will love the ministry than the Savior. అనేక సార్లు రక్షకుడి కంటే ఎక్కువగా పరిచర్యను ప్రేమిస్తా ఉంటాం. But that is a great sin. అయితే అది గొప్ప పాపము. Here it is written, ఇక్కడ రాయబడింది, the greatest commandment is love your Savior wholly. చూడండి, ఇక్కడ రాయబడింది ఏంటంటే అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటంటే నీ యొక్క రక్షకుని పూర్ణ హృదయంతో That is the ప్రేమించడం. characteristic of a soberly man. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి యొక్క గుణ The లక్షణం అది. moment when he was born again, ఏ క్షణానైతే తిరిగి the జన్మించాడు, moment when he was delivered from the clutches of Satan, ఏ క్షణానైతే సాతాను బంధకాల నుంచి విడుదల పొందాడు, Jesus Christ was going. యేసుక్రీస్తు ప్రభువు వెళ్తున్నాడు. And what this man is telling, ఆయన ఏమంటున్నాడు? Lord, I want to be with you. ప్రభా, నేను నీతో ఉండాలని Lord, I love you. ప్రభా, నేను Wherever you go, ప్రేమిస్తున్నాను. I will come. నువ్వు ఎక్కడ వెళ్ళినా నేను వస్తాను. Can you say like that? ఎవరు నువ్వు అలా చెప్పగలవా? The first characteristic of a soberly man is loving Lord Jesus Christ
more than anything, even more than your spiritual gifts and ministry. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క గుణ లక్షణం మొట్టమొదటి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా రక్షకుని ప్రేమించడము, ఆత్మీయమైనటువంటి వరముల కంటే తలాంతుల కంటే ఆయన ఎక్కువగా ప్రేమించడం. Love the Savior. కాబట్టి రక్షకుని ప్రేమించాలి. Brother Davis was telling. సో డేవిస్ గారు చెప్తా వచ్చారు. See, Ephesus church is a very orthodox church. చూడండి, ఎఫ్ఎస్సి సంఘం చూసినట్లయితే ఎంతో నిష్ట కలిగినటువంటి భక్తి కలిగినటువంటి So much labor. చాలా ప్రయాసపడి So much wonderful ministry did. ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య ఆ సంఘం చేసింది. But what God is telling? అది ప్రభు ఏమన్నాడు? You have lost your first love. నీ మొదటి ప్రేమను నువ్వు That is more కోల్పోయావు. important. కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. Love the Savior, రక్షకుని ప్రేమించు, not the gifts. ఆ వరములను కాదు. Next comes the gifts. దాని తర్వాత వరాలు If వస్తాయి. you love the Lord, He will give so many things. నువ్వు ప్రభుని ప్రేమిస్తే ఆయన చాలా సంగతులు That ఇస్తాడు. is what we see in a soberly man. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తిలో అదే మనం చూస్తాం. Dear young brothers and young sisters, కాబట్టి ప్రియమైనటువంటి యోహాను సోదరి సోదరులారా, today many problems in many places. We are not loving the Savior, we are loving the ministry. చూడండి, ఈ దినాల్లో అనేకమైనటువంటి స్థలాల్లో మరి సమస్యలు ఉన్నాయి. కారణం ఏంటంటే మనం పరిచర్యను ప్రేమిస్తున్నాం కానీ రక్షకుని ప్రేమించడం లేదు. You come on the right foundation. కాబట్టి సరైనటువంటి పునాది మీదకి Let రావాలి. us learn this ఇది నేర్చుకోవాలి. with all our heart, with all our might. Wholly let us love the Savior, whether any ministry is there or not. కాబట్టి పరిచర్య ఉన్నా లేకపోయినా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మన రక్షకుని ప్రేమించాలి. This man is telling, కాబట్టి ఈ వ్యక్తి oh, if you అంటున్నాడు, make me one of your disciples, I will follow you. He is not telling, ఆయన నీ శిష్యుల్లో నన్ను ఒక్కడిగా చేస్తే నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పట్లేదు. Lord, take me, I want to be with you, that's all. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నేను నీతో వస్తాను, నన్ను తీసుకెళ్ళు, అదే చెప్తున్నాడు. Soberly స్వస్థ బుద్ధి, loving the Savior. రక్షకుని ప్రేమించడం. If you love the Savior, రక్షకుని ప్రేమిస్తే you will obey His commandment. ఆయన ఆజ్ఞల్లో That పడతాడు. is what we read in John 14:15. అదే మనం యోహాను సువార్త 14:15 If we love Him, we will obey Him. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయనకు లోబడతాం. How can we say that this man is loving God? కాబట్టి ఈ వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు మనం ఎలా చెప్పగలం? He never asked for a building. ఆయన ఎప్పుడు ఒక కట్టడం కొరకు He never asked for a job. ఉద్యోగం కొరకు అడగలేదు. He never asked for healing. ఆయన స్వస్థత కొరకు అడగలేదు. But what he is telling, అయితే ఏమంటున్నాడు? wherever you go, I will come. ప్రభు నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ వెంట Very, వస్తాను. very noble desire. కాబట్టి ఎంతో గణనీయమైనటువంటి ఆశ కలిగి But the ఉన్నాడు. Lord said one thing, అయితే ప్రభు ఒక విషయం అన్నాడు, don't come with me. నాతో కూడా నువ్వు Go to your రావద్దు. place. నీ స్థలానికి వెళ్ళు. Probably he must be so much discouraged. బహుశా ఆయన చాలా నిరుత్సాహపడి ఉంటాడు. What I asked, నేను ఏం I అడిగాను? never asked for a job. నేను పెద్ద ఉద్యోగం I అడగలేదు. wanted to go with him. ప్రభుతో వెళ్ళాలనుకున్నాను. Even that is the first request from a newly born again believer. కాబట్టి క్రొత్తగా తిరిగి జన్మించినటువంటి ఒక విశ్వాసి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ఆశ, ఆయన అడిగినటువంటి కోరిక, First prayer. ఆయన మొదటి ప్రార్థనది. What is that prayer? ఆ ప్రార్థన ఏంటి? I want to be with you. ప్రభా నేను నీతో ఉండాలని That కోరుతున్నాను. also the Lord rejected. అది కూడా ప్రభు నిరాకరించాడు. Go to your place. నీ స్వస్థలానికి వెళ్ళు. Go to your place. నీ స్వస్థలానికి వెళ్ళు. The proof of this man loving Lord Jesus Christ is, without murmuring, immediately he obeyed the commandment of God. కాబట్టి ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమిస్తున్నాడు అనడానికి నిదర్శనం ఏంటంటే, ప్రభు అలా చెప్పగానే సనుక్కొనకుండా గునుక్కొనకుండా వెంటనే లోబడి ఆయన స్వస్థలానికి వెళ్ళాడు. I would not have behaved like that. నేను ఆయన స్థలంలో ఉంటే అలా ప్రవర్తించేవాని కాదు. Immediately, వెంటనే without murmuring, ఆ గునుక్కోకుండా my Lord said, నా ప్రభు I చెప్పాడు, love him. నేను ఆయన If I ప్రేమిస్తున్నాను. love him, the proof is I have to obey his commandment. ఆయన నేను ప్రేమిస్తున్నానంటే దానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞల్లో పడాలి. I will go there. కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, the first quality to be a soberly person is loving God wholly. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి యొక్క మొదటి లక్షణం ఏంటంటే దేవుణ్ణి పూర్ణంగా పూర్తిగా ప్రేమించడం. Secondly, రెండోది, the second thing is రెండో సంగతి ఏంటంటే about the other people, our horizontal relation. మరి ఇతర విశ్వాసులతో లేక మనుషులతో ఉన్నటువంటి మన Mark's సంబంధం. Gospel, మార్కు సువార్త 5th chapter, 5వ అధ్యాయం verse 20. 20వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, గమనించండి. వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. So he immediately started telling his testimony to those people. కాబట్టి ఆయన వెంటనే ఆయన సాక్ష్యాన్ని ఆ ప్రజలతో చెప్పడం మొదలు పెట్టాడు. This man doesn't know the Bible. ఈ వ్యక్తికి బైబిల్ తెలియదు. Till now he was possessed by the demon. అంతవరకు ఆయన సాతాను చేత పట్టబడిన Yes, వాడు. that day only he came to the Lord. ఆ దినాన్నే ప్రభు దగ్గరకు వచ్చాడు. And the Lord has given a commandment. ఆయనకు ప్రభువుకు ఆజ్ఞ ఇచ్చాడు. His first prayer, first plea was rejected. ఆయన చేసినటువంటి మొదటి మనవి, మొదటి ప్రార్థన నిరాకరించబడింది. He was not discouraged. అయినా కూడా ఆయన నిరుత్సాహపడలేదు. Yes, my Lord said, ఆయన అన్నాడు, అవునా ప్రభు చెప్పాడు, I will go there. నేను అక్కడికి వెళ్తాను.
I will testify to other people. నేను ఇతరులకు సాక్ష్యం ఇస్తాను. He is loving others also. కాబట్టి ఆయన ఇతరులను కూడా ప్రేమిస్తున్నాడు. They also must know about the saving power of Lord Jesus Christ. వారు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షించేటువంటి శక్తిని ఎరగాలి అని The ఆశిస్తారు. Lord knows on that day in that area Decapolis the harvest was plenty. కాబట్టి ప్రభువుకు తెలుసు ఆ దినాన దెక్కపల్లి ప్రాంతంలో కోత విస్తారంగా ఉందని ప్రభువు తెలుసు. That's why the Lord asked him to be there. ఆ కారణం చేత ప్రభు ఆ స్థలంలో ఆయన ఉండమని అడిగాడు. Obeying the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి He stayed there. ఆయన అక్కడ He ఉన్నాడు. worked there. ఆయన అక్కడ పని Verse చేశాడు. 21 says. 21 వచనంలో రాయబడింది. Verse 21. 21వ వచనం చూడండి. యేసు మరలా దోణికి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చాను. Again when Jesus went there many people came. చూడండి మరలా యేసు అక్కడ వెళ్ళినప్పుడు బహుజన సమూహం వచ్చారు. So why? Who worked there? ఎందుకు? అక్కడ ఎవరు పని చేశారు? This man. ఈ వ్యక్తి. He loved those people. ఆయన ప్రజలను ప్రేమించాడు. Initially he may not be knowing the harvest was plenty, but he obeyed the commandment of God. He could see the results. చూడండి ఆరంభంలో కోత విస్తారంగా ఉందనేటువంటి సంగతి ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన వెళ్ళాడు కాబట్టి దాని యొక్క ఫలాన్ని చూసినాడు. ఆయన ఆ యొక్క అనేక మంది రక్షించబడ్డారు. That is a burdening, love for the sinners. కాబట్టి అది పాపుల పట్ల ఎంతో భారంతో కూడినటువంటి ప్రేమ ఆయన కలిగి ఉండినాడు. Today, ఈ దినాల్లో many of us, we are telling that we are saved. మనలో అనేక మంది మనం రక్షించబడ్డామని చెప్తాము. We are busy in so many activities. అనేకమైనటువంటి పనుల్లో మనము నిమగ్నమై ఉంటాం. Other people, they are in so much need. చూడండి ఇతరులు ఎంతో గొప్ప అక్కర్ల వాళ్ళు ఉంటారు. On a day of dejection or on a day of discouragement, even David said like this. చూడండి ఎంతో నిరుత్సాహంలో కురుంగుదల్లో ఉన్నటువంటి దినాన దావీదు లాంటి వాడే ఇలాగన్నాడు. In Psalm 142. 142వ కీర్తన. Psalm 142. 142వ కీర్తన. See what David, being the king, what he is telling. చూడండి అక్కడ దావీదు రాజయుండు కూడా ఆయన ఏమంటున్నాడు చూడండి. Verse 4. 4వ వచనం. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపాడు వాడు ఒకడును లేడు. Nobody was there to care my soul. కాబట్టి నన్ను గురించి పట్టించుకునేవాడు ఎవరును లేడు. Same thing we can see in the New Testament. John 5:7. Last night we were seeing at the pool of Bethesda, that impotent man, lame man was telling, no man cared for me. చూడు అదే విషయం నిన్న రాత్రి మనం చూస్తా వచ్చాము. ఆ కొనేటి దగ్గర పడినటువంటి ఆ కుంటివాడు ఆయన పలికినటువంటి మాటలు కూడా అవే. ఆయన అంటాడు నాకు సహాయపడుటకు ఎవడునూ లేడు అంటాడు. The outside world is in so much need. కాబట్టి బయట ఉన్నటువంటి లోకము ఎంతో గొప్ప అక్కర్లో ఉంది. People are crying. ప్రజలు మొరపెడతా ఉన్నారు. As brother was asking, సోదరుడు అడుగుతా ఉండినట్లుగా, when was the last time you shed your tears for a lost soul? That is important. నశించిపోయేటువంటి ఆత్మ కొరకై చివరిసారి ఎప్పుడు నువ్వు కన్నీళ్లు కార్చి You are ప్రార్థించావు? shedding tears for so many things. నువ్వు అనేకమైన విషయం కొరకై కన్నీళ్లు గారుస్తున్నావు. I am shedding tears for so many things. నేను అనేకమైనటువంటి వాటి కొరకై కన్నీళ్లు గారుస్తున్నాను. But in the light of the theme given to the youth camp this year, అయితే ఈ సంవత్సరము యూత్ క్యాంప్ కొరకై ఇవ్వబడినటువంటి యొక్క అంశపు వెలుగులో you know thousands of people who are not saved in your own area. నీకు తెలుసు నీ సొంత ప్రాంతంలోనే వేల కొలది ప్రజలు రక్షణ లేక నశించిపోతున్నారు. Your classmate who is sitting beside you in the same bench for the last 4 years, you know fully well that person doesn't know anything about Lord Jesus. గత 4 సంవత్సరాలుగా నీ ప్రక్కన నీ యొక్క బెంచ్ లో నీ ప్రక్కన కూర్చున్నటువంటి నీ క్లాస్మేట్ యేసుక్రీస్తు ప్రభువారి గురించి తనకు తెలియదు, ఆయన నశించిపోతున్నాడు అనేటువంటి సంగతి నీకు తెలుసు. Forget about preaching to that person about the gospel or goodness of Christ. Have you ever prayed that person? చూడండి ఆ యొక్క వ్యక్తి మరి నశించిపోకుండా సువార్త చెప్పడం అనేటువంటి ప్రక్కన పెట్టు, ఆయన కొరకు లేకపోతే ఆమె కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థించావా? Tomorrow, రేపు after we leave this world, ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత your classmate will tell. నీ క్లాస్మేట్ అంటారు. It is an imagination. చూడండి ఇది ఊహించి చెప్తున్నాను. Why you came to hell? Why you are going to hell? నువ్వు ఎందుకు నరకానికి వెళ్తున్నావు? That classmate will tell. అప్పుడు ఆ క్లాస్మేట్ చెప్తాను, Nobody cared for my soul. ఎవరు నన్ను పట్టించుకోలేదు. Your classmate. నీ క్లాస్మేట్. You are both of you are sharing your tiffin boxes. మీ ఇద్దరు మీ టిఫిన్ బాక్స్ పంచుకొని తింటా ఉంటారు. So many things you are sharing. అనేకమైన సంగతులు మీరు కలిసి చేస్తా ఉన్నారు. When it came to the gospel. అయితే సువార్త విషయానికి వచ్చేసరికి Tomorrow when God asks, రేపు దేవుడు నిన్ను అడిగినప్పుడు what is your answer? నీ జవాబు ఏంటి? Every one of us who are born again, మనలో ప్రతి ఒక్కరం కూడా తిరిగి జన్మించిన in the వాళ్ళము. New Testament age, క్రొత్త నిబంధన యుగంలో we are Nazarites. మనం నాజీరు చేయబడిన వాళ్ళం. That is printed on the handbill. చూడండి అది హ్యాండ్ బిల్ మీద ముద్రించబడింది. That is 2 Corinthians 5:15. 2 కొరింథీ 5:17. Those of us who are living, henceforth we are not living for ourselves. చూడండి మనం ఎవరైతే జీవిస్తా ఉన్నామో ఇక మీదట మన కొరకు మనం జీవించడం We లేదు. are living for the one who saved us. మనం రక్షించినటువంటి వాని కొరకే మనం జీవిస్తా You are a ఉన్నాం. separated person. కాబట్టి నువ్వు ప్రత్యేకించబడిన You are a వ్యక్తి. Nazarite. నువ్వు నాజీరు So చేయబడిన వ్యక్తి. whatever principles God has laid for a Nazarite in the Old Testament in Numbers chapter 6, కాబట్టి సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు చేయబడినటువంటి వ్యక్తికి ఎలాంటి నియమ నిబంధనలు ప్రభు నియమించాడో అలాంటి ఆ నియమాలన్నీ కూడా God will apply in the New Testament age to you and to me. దేవుడు
దేవుడు క్రొత్త నిబంధన యుగంలో ఉన్నటువంటి నీకు నాకు వాటిని వర్తింపజేస్తున్నాడు. Minimum of 4 principles are there. కనీసం 4 నియమాలు అక్కడ ఉన్నాయి. The fourth one of that Nazaritic principle, ఆ యొక్క నాజీరు చేయబడిన వ్యక్తికి ఇవ్వబడినటువంటి 4వ నియమం ఏంటంటే, to a born again believer in the New Testament age, క్రొత్త నిబంధన యుగంలో మారుమనసు పొందిన విశ్వాసికి, Numbers chapter 6 సంఖ్యాకాండము 6వ అధ్యాయము and verse 9. 9వ వచనం. Numbers chapter 6 సంఖ్యాకాండం 6వ అధ్యాయము and verse 9. 9వ వచనం. చూడండి, చదువుతున్నాను, గమనించండి. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం It వలన, is written about Nazarite. నాజీరు చేయబడిన వ్యక్తి గురించి If a రాయబడింది. Nazarite is sitting here, ఇక్కడ ఒక నాజీరు చేయబడిన వ్యక్తి కూర్చొని ఉంటే, if suppose somebody is sitting beside him, ఎవరైనా తన ప్రక్కన కూర్చొని ఉంటే, suddenly if that man dies, అకస్మాత్తుగా హఠాత్తుగా వ్యక్తి చనిపోతే what God is telling? దేవుడు ఏమంటున్నాడు? I will ask you about that death. ఆ మరణాన్ని గురించి నేను నిన్ను లెక్క అడుగుతాను. He may not be related to you. ఆయన నీకు బంధువు కాకపోవచ్చు, He may not be your relative. ఆయన బంధువు కాకపోవచ్చు. God is telling, ప్రభు అంటున్నాడు, anybody beside you, that's all. నీ ప్రక్కన ఎవరైనా ఉంటే చాలు. In other words, వేరే మాటల్లో, you are my child. నువ్వు నా బిడ్డ, You are a Nazarite. నువ్వు నాజీరు చేయబడిన I వాడు. led you to that particular person. నేను నిన్ను ఆ ప్రత్యేకమైన వ్యక్తి వద్దకు నడిపించాను. Oh, you are there, that person is dying. నువ్వు అక్కడ ఉన్నా గానీ ఆ వ్యక్తి చనిపోయాడు. Understand it in spiritual way. కాబట్టి ఆత్మీయమైన విధానంలో గ్రహించండి. If a person is going to hell who is sitting beside you, God is telling, I will ask you. దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రక్కన కూర్చుంటున్న వ్యక్తి నశించి నరకానికి వెళ్తే ప్రభు అంటున్నాడు, ఆ వ్యక్తిని గురించి లెక్క నిన్ను అడుగుతాను. If you tell the gospel and if he won't repent, that is a different story. చూడు, సువార్త చెప్పినా గానీ ఆ వ్యక్తి పశ్చాత్తాపడి మారుమనసు పొందకపోతే అది వేరే సంగతి. But if you won't do your duty as a Nazarite, as a believer, as a separated person, remember, God is going to ask you. అయితే నీవు గాని నాజీరు చేయబడిన వ్యక్తిగా, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా, మారుమనసు పొందినటువంటి వ్యక్తిగా, నీకు ఇవ్వబడినటువంటి సువార్త ప్రకటించేటువంటి బాధ్యతను చేయకపోయినట్లయితే దేవుడు రేపు నీ నా లెక్క అడుగుతాడు. You must have the burden for the lost souls. నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. Harvest is plenty. కోత విస్తారంగా Harvest ఉంది. is plenty. కోత విస్తారంగా ఉంది. I am so proud to be born in India. నేను భారతదేశంలో పుట్టడానికి ఎంతో గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను. Some of the countries, కొన్ని దేశాలు చూస్తే we cannot see human beings there. అక్కడ మనుషులే కనబడరు, Animals will be there. అక్కడ జంతువులే ఉంటాయి. India, భారతదేశంలో second biggest populated country in the world. లోకమంతట్లో చూసినట్లయితే మరి జనసంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి రెండవ దేశం. Remember, జ్ఞాపకం as a believer you are a privileged person. Wherever you go, thousands of sinners are there. కాబట్టి తిరిగి జన్మించినట్టు ఒక విశ్వాసిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ నీకు ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే వేల కొలది ప్రజలు, మనుషులు If you work for God, నీవు దేవుని కొరకు పనిచేస్తే, if you can see the plenteous harvest, నీవు కోత విస్తారంగా ఉందనేటువంటిది చూడగలిగితే, if you open your mouth, నీ నోరును తెరవగలిగితే, I can tell you, నేను చెప్తాను, being Indians, we can get more reward from God because there is a possibility of turning more people to Lord Jesus Christ in this country than less densified populated countries. చూడండి, కొన్ని దేశాల్లో ఎక్కడైతే ఈ యొక్క జనసంఖ్య అనేటువంటిది మనుషులు తక్కువగా ఉంటారో ఆ దేశంలో ఉండడం కంటే భారతదేశంలో ఇంత జనసంఖ్య విస్తారంగా ఉన్నటువంటి దేశంలో మనకు ఆత్మలను రక్షించేటువంటి ఆధిక్యత ఎక్కువగా ఉంది. ఎక్కువ మనుషులు రక్షించబడితే ఎక్కువ మనకు ఫలము పొందేటువంటి ధన్యత ఈ దేశంలో మనం కలిగి ఉన్నాం. God loved you and gave birth in this country. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ దేశంలో నీ జన్మించి పుట్టినట్టుగా God చేశాడు. has brought you to the saving knowledge of Christ. దేవుడు నిన్ను యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ జ్ఞానంలోనికి నడిపించాడు. And now you are a saved person. ఇప్పుడు నువ్వు రక్షించబడిన వ్యక్తివి. God want to reward you more than anybody. కాబట్టి ఇతరుల కంటే ఎక్కువగా నీకు బహుమానం ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. Turn to any side, you can see hundreds, thousands of sinners. కాబట్టి నువ్వు ఈ దేశంలో నువ్వు ఎటువైపు తలెత్తి చూసినా గానీ వందల కొలది వేల కొలది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు. Have that burden in your heart. కాబట్టి నీ హృదయంలో ఆ భారం కలిగి ఉండు. A burning passion for the Savior. It is the first quality of a soberly man. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క మొదటి గుణ లక్షణం ఏంటంటే రక్షకుడి పట్ల ప్రగాఢమైనటువంటి ప్రేమ, వాంఛ కలిగి ఉండాలి. Secondly, రెండవది a burdening love for the sinners. పాపుల పట్ల భారముతో కూడినటువంటి ప్రేమ కలిగి ఉండాలి. If you are not having these qualities, ఈ రెండు లక్షణాలు లేకపోతే you may be a big preacher, నువ్వు పెద్ద బోధకుడు కావచ్చు, but soberly this character we have to suspect. అయితే స్వస్థ బుద్ధి నీలో ఉందా లేదా అనేటువంటిది కొంచెం అనుమానమే. From Genesis, ఆది కాండంలో we can see two people. ఇద్దరు వ్యక్తులు మనం చూడొచ్చు. Two people. ఇద్దరు వ్యక్తులు. One is ఒకరు Cain, కయీను, and second is రెండోవాడు Judah. యూదా. The Lord asked Cain, దేవుడు కయ్యూను అడిగాడు. you all know these verses. ఈ వచనాలన్నీ మీకు బాగా తెలుసు. Cain, where is thy brother? కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు.
What is the answer of Cain in 4:9 of Genesis? ఆదికాండం 4:9 కయ్యూను ఇచ్చిన జవాబు ఏంటి? Am I my brother's keeper? నేను నా తమ్మునికి కావాలి వాడనా అంటాడు. When he is not bothered about his own brother, what about other people? చూడండి, తన సొంత తమ్ముని గురించే తనకి పట్టింపు లేకపోతే మిగతా వాళ్ళ విషయం ఏంటి? Am I the keeper of my brother? ఏమంటున్నాడంటే నా తమ్ముడికి నేను కావాలి వాడనా అంటాడు. If you are not having burden for the lost souls, you are like Cain. కాబట్టి నీవు నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారం లేకపోతే కయ్యూను లాంటి వాడివే. But what Judah is telling? అయితే యూదా ఏమంటాడు? We all know Benjamin was also taken to Egypt. చూడండి, మనందరూ కూడా తెలుసు బెన్యామీను కూడా ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి And there Joseph wanted Benjamin to be there. అక్కడ బెన్యామీను అక్కడికి రావాలని యోసేపు కోరుతాడు. Immediately Judah came into the picture. వెంటనే అక్కడ యూదా ఆ యొక్క రంగంలోకి వస్తాడు. And do you know what Judah is telling? అక్కడ యూదా ఏమంటాడు తెలుసా? Wonderful, challenging word to you and to me. అదెంతో నీకు నాకు సవాలుతో కూడినటువంటి మాటలు పలుకుతాడు. 44th chapter. ఆదికాండము 44. Genesis chapter 44. ఆదికాండము 44. In verse 18 we can see Judah started speaking. 18వ వచనంలో యూదా మాట్లాడడం మొదలుపెడతాడు. But when you come to 34th verse, అయితే 34వ వచనానికి వచ్చేసరికి carefully see what Judah is telling. చూడండి, జాగ్రత్తగా యూదా ఏం మాట్లాడుతున్నాడో గమనించండి. See Genesis చూడండి, ఆదికాండము chapter 44. 44వ అధ్యాయము. Genesis chapter 44 ఆదికాండం 44 and verse 34. 34వ వచనం. What Judah is telling? చూడండి, యూదా ఏమంటున్నాడు? ఈ చిన్నవాడు నాతో కూడా లేని యెడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? How shall I go up to my father and the lad be not with me? ఈ చిన్నవాడు నాతో కూడా లేని యెడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? What Judah is telling? యూదా ఏమంటున్నాడు? I am going to see my father. నేను నా తండ్రిని చూడబోతా ఉన్నా. Without this brother, how can I see my father? ఈ చిన్నవాడు నాతో కూడా లేని యెడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లా See the వెళ్ళగలను? different answers given by two different people. చూడండి, రెండు వేరు వేరు వ్యక్తుల నుంచి వచ్చినటువంటి వేరు వేరు జవాబులు చూడండి. Cain is telling, కయ్యూను అంటున్నాడు, am I my brother's keeper? నేను నా తమ్ముడికి కావాలి వాడినా అంటాడు. Judah is telling, యూదా అంటున్నాడు, how can I face my father without this brother? ఈ చిన్నవాడు నాతో కూడా లేని యెడల నా తండ్రిని నేను ఎలా ఎదుర్కొంటానంటున్నాడు. Can't you say? నువ్వు కూడా అలా చెప్పలేవా? How can I face the Lord Jesus Christ on that day without my classmate with me? నా క్లాస్మేట్ నాతో కూడా లేకుండా ఆదిన నా తీర్పు దినాన యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఎలాగ ఎదుర్కొనగలను? How can I see my father without having my office mate with me? మా ఆఫీస్ లో నాతో కలిసి పనిచేసేటువంటి ఆ వ్యక్తిని నాతో కూడా లేకుండా నా తండ్రిని నేను ఎలాగ చూడగలను? God has kept me in that office for 30 years, 40 years. దేవుడు నా ఆఫీస్ లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంచాడు. How can I face my father? కాబట్టి నా తండ్రిని నేను ఎలా ఎదుర్కొనగలను? Either you can be a Cain or you can be Judah. కాబట్టి నువ్వు కయ్యూనుగా ఉండొచ్చు లేక యూదాగా ఉండొచ్చు. If you are having eyes to see the plenteous harvest, you will be like Judah. నీవు కోత విస్తారంగా ఉందనేటువంటి కన్నులు నీకున్నట్లయితే యూదావలేను ఉంటావు. Soberly mind. స్వస్థ బుద్ధి కలిగి ఉండడం, Burdening love for the lost sinners. నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారము కలిగినటువంటి ప్రేమ. So many missionaries came to India. భారతదేశానికి అనేక మంది So మిషనరీలు many వచ్చారు. missionaries came. చాలా మంది మిషనరీలు వచ్చారు. Don't think that they are fools, they are not having any work there. చూడండి, వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళకి అక్కడ ఏం పని లేదు కాబట్టి వచ్చారని కాదు. They are having that godly quality. వారి లోపట ఆ భక్తి కలిగినటువంటి లక్షణం, They are having that quality. వారి లోపట ఆ లక్షణం ఉంది. Being fellow Indians, how can we send our neighbors to hell? కాబట్టి సహపాఠి భారతీయులను మనం ఎలాగ ఈ దేశంలో ఉండి నరకానికి వాళ్ళని మనం పంపించగలం? One day, ఓ దినాన, I think it is in America, ఇది అమెరికాలో అనుకుంటాను, one evangelist, Dolphin Price was there. ఒక సువార్థికుడు డాల్ఫిన్ ప్రైజ్ అనేటువంటి అతను ఉన్నాడు. Somewhere I read this. ఎక్కడో నేను చదివాను. Dolphin Price. డాల్ఫిన్ ప్రైజ్. It was a very snowy night that day. ఆ రాత్రి అది చాలా మంచు పడుతున్నటువంటి రాత్రి, So much snow is falling. చాలా మంచు కురుస్తోంది. On that day, ఆ రాత్రి one mother, ఓ తల్లి, she was having a son. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. That son's name is Charlie. Actually happened. ఇది నిజంగా జరిగింది. తన కుమారుని పేరు చార్లీ. And she was lost in the night in that forest. చూడండి, ఆమె ఆ రాత్రి ఆ యొక్క అరణ్యంలో, That son was lost. ఆ కుమారుడు ఆ రాత్రి అరణ్యంలో తప్పిపోయాడు. How he was lost we do not know. ఎలా తప్పిపోయాడో మనకు He తెలియదు. is not there in the group. అయితే ఆ గుంపులో వాళ్ళతో కలిసి లేడు. 10 to 15 believers they were going because that evangelist was there. ఆ సువార్థికుడు ఉన్నాడు కాబట్టి 15 మంది 20 మంది అలాగిన వారు వెళ్తా ఉన్నారు. And suddenly హఠాత్తుగా her son Charlie is not seen in that group. ఆ యొక్క గుంపులో తన కుమారుడైన చార్లీ కనబడకపోయాడు. Immediately that woman started crying. వెంటనే ఆ స్త్రీ ఏడవడం మొదలు పెట్టింది. Where is my son? నా కుమారుడు ఎక్కడ? Charlie, where are you? చార్లీ ఎక్కడున్నావు? Came running to that evangelist Dolphin
Dolphin Prize. ఆ యొక్క ఎవాంజలిస్ట్ సువార్తికుడు డాల్ఫిన్ ప్రైజ్ వద్దకు పరిగెత్తుకుంటూ My వచ్చాడు. son is lost. నా కుమారుడు I cannot తప్పిపోయాడు. take rest. నేను ఉపశమనంతో ఉండలేను. Where is he? ఆయన ఎక్కడున్నాడు? This forest is full of so many cruel animals. ఈ అరణ్యంలో చూసినట్లయితే అనేకమైన క్రూర మృగాలు ఉంటాయి. Which animal may kill him? కాబట్టి ఏ మృగమైన చంపుతుందో? That other believer said, ఒక మరో విశ్వాసం అన్నాడు, it is snow is falling. అక్కడ మంచు పడతా ఉంది. How can we go? మనం బయటికి ఎలా How can వెళ్తాం? we search? మనం వెళ్ళి ఎలా వెతుకుతాం? We will take rest tonight. ఈ రాత్రి మనం విశ్రాంతి తీసుకుందాం. Tomorrow we will go. రేపు మనం వెళ్దాం. But what the mother is telling? ఆ తల్లి ఏమంటుంది? My son. నా కుమారుడు. How can I lose him? నేను ఎలా Let అనుభవట్టుకుంటాను? there be snow. ఆ మంచు ఉండనివ్వండి. Let there be wind. లేకపోతే గాలి Let there be రానివ్వండి. fire. లేకపోతే అగ్ని Let రానివ్వండి. there be cruel animals. ముష్ట మృగములు Rather ఉండనివ్వండి. I will die, I want to protect my son. నేను చనిపోయినా పర్వాలేదు, నా కుమారుని నేను కాపాడుతాను. She started searching. కాబట్టి వెతకడం మొదలు Other పెట్టింది. believers went to take rest. ఇతరులందరూ కూడా విశ్రాంతి But the తీసుకుంటున్నారు. evangelist was there with him. అయితే With her. ఆమెతో పాటు ఆ సువార్తికుడు కూడా ఉన్నాడు. That brother Dolphin was going. డాల్ఫిన్ బ్రదర్ కూడా దాంతో కలిసి Both వెళ్ళాడు. were searching. ఇద్దరు కూడా వెతుకుతున్నారు. After some time, కొంతకాలం తర్వాత after 1 hour or 2 hours of searching, ఒక గంట 2 గంటలు వెతికిన తర్వాత brother Dolphin said to that woman, ఆ డాల్ఫిన్ గారు ఆమెతో అన్నాడు, we are so tired. మనం చాలా అలసిపోయాం, Let us have a cup of coffee and then go. మనము కప్పు కాఫీ తాగిన తర్వాత మనం వెళ్దాం. She started crying. ఆమె ఏడడం మొదలు Oh, in పెట్టింది. these 2 or 3 minutes, some animal may kill that ఆమె man. ఏమనిందంటే, అయ్యా ఇక 2-3 నిమిషాల్లో కాఫీ తాగే సమయంలో ఏదన్నా జంతువు ఆయన Is it the చంపేస్తుంది. time to take coffee? కాబట్టి కాఫీ తాగడానికి ఇది సమయమా? You take coffee. నువ్వు కాఫీ తాగు, You take tea. నువ్వు టీ తీసుకో. I will go on searching for my son. నేను వెళ్ళి నా కుమారుని Charlie, where are you? చార్లీ నువ్వు ఎక్కడ Charlie, where are you? చార్లీ ఎక్కడ My son, you are నా lost. కుమారుడు ఎక్కడ తప్పిపోయావు? Burdening passion for the lost soul. కాబట్టి నశించిపోయేటువంటి ఆత్మ పట్ల భారముతో కూడినటువంటి ఆ యొక్క వేదన Before our eyes, daily, hundreds, thousands are going to hell. కాబట్టి మన కన్నుల ఎదుటనే ప్రతిదినం కూడా వందల మంది, వేలాది మంది నరకానికి వాళ్ళు వెళ్తున్నారు. We are taking rest. మనమైతే విశ్రాంతి What తీసుకుంటున్నాం. are we discussing? మనం ఏం మాట్లాడుకుంటాం? Which biryani we have to eat. ఏ బిర్యానీ మనం తినాలి? Very sad. చాలా I'm not విచారం. telling you should not take good food. అంటే మంచి భోజనం చేయొద్దని చెప్పట్లేదు. It is good to take good food. మా భోజనం చేయడం But అనేది what is your burden? అయితే నీ భారం ఏంటి? Just before your eyes. నీ కన్నుల ఎదుటే How many people? ఎంతమంది? Before my eyes. నా కన్నుల ఎదుటే Harvest is plenty. Be sober. కోత విస్తారంగా ఉంది, స్వస్థ బుద్ధి కలిగి ఉండు. Don't be like Cain. Cain Be wale. like Judah. కయ్యూను వలె ఉండద్దు, యూదా వలె ఉండు. Today take it as a challenge. కాబట్టి ఇది నాని సవాల్గా తీసుకో. As I am speaking, నేను ఇలా మాట్లాడుతూ as ఉండగా the Holy Spirit is delivering these verses, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు పలుకుతా ఉంటుండగా somebody must have come already to your mind. కాబట్టి ఎవరో ఇప్పటికే నీ మనసుకు వచ్చింటారు. Yes, my classmate. అవును నా క్లాస్మేట్, Yes, my friend. అవును నా Yes, స్నేహితుడు, my relative. అవును నా బంధువు. That relative must come with me to heaven. ఆ యొక్క బంధువు నాతో కూడా పరలోకానికి రావాలి. Today start praying. కాబట్టి ఇది నా ప్రార్థించడం మొదలుపెట్టు. Around 4,000 people, 5,000 people are here. ఇక్కడ 4,000, 5,000 మంది కూర్చున్నారు. If you pray, నువ్వు ప్రార్థిస్తే what a plenteous harvest. కాబట్టి ఎంత విస్తారమైనటువంటి కోత వస్తుంది. If you are soberly minded, నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉంటే you will have supreme love for your Lord. నీ యొక్క ప్రభు పట్ల ఎంతో గొప్పదైనటువంటి ప్రేమ కలిగి You will have ఉంటావు. supreme love for the lost people. నశించిపోయేటువంటి వారి పట్ల కూడా ఎంతో గొప్ప ప్రేమ కలిగి ఉంటావు. May God grant us the spirit of Judah in our hearts. మన హృదయాల్లో యూదాలో ఉన్నటువంటి ఆత్మ ప్రభు మనకు అనుగ్రహించింది. Let us pray. ప్రార్థన చేసుకుంటాం.